42% బీసీలకు రిజర్వేషన్ ఇది ఏ బీసీ నాయకులో లేకపోతే ఏ బీసీ సమాజమో అడిగినటువంటి మాట కాదు. వీళ్ళు నవంబర్లో ఎన్నికలు ఉంటే 2023 నవంబర్లో కామారెడ్డి డిక్లరేషన్ చేసిరు. డిక్లరేషన్ ప్రకటించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము, స్థానిక సంస్థలతో పాటు విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి నిజంగానే కల్పిస్తారు కావచ్చు అని చెప్పేసి ఎవరికైనా పెడతా అంటే ఆశ ఉంటుంది కదా, పెడతా అంటే ఆశ ఉంటుంది. పేద ప్రజలకు పెడతా అంటే 100% ఆశ ఉంటుంది. బీసీ సమాజము మీకు ఇది మంచి చేస్తా అంటే నిజంగా ఆశపడతారు. సో ఆ రకంగా ఆశపడ్డారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు. బీసీలకు ఏదో న్యాయం జరుగుతుంది, బీసీలు రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ డిక్లరేషన్ తర్వాత అది ఇచ్చేటువంటి హామీ ఎవరిచ్చారు? దీన్ని ఈ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఇచ్చేటువంటి హామీని నెరవేర్చండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కడ పోయింది సార్ అని చెప్పేసి బీసీ సంఘాలు, బీసీ నాయకులు, బీసీలు అడగడం మొదలుపెట్టింది. ఏమైపోయింది డిక్లరేషన్? 42% డిక్లరేషన్ ఏమైపోయింది? నీ కామారెడ్డి డిక్లరేషన్ ఏమైపోయింది అని చెప్పేసి అడిగారు. సో మన నాయకులకు హామీలు ఇవ్వడం గుర్తుంటుంది కానీ హామీలు నెరవేర్చండి అని చెప్పే లోపల ఈ బీసీలు మమ్మల్ని అడుగుతారా, ఈ బీసీలు మమ్మల్ని డిమాండ్ చేస్తారా, మమ్మల్ని నిలదీస్తారా అని చెప్పేసి ఒక పగ పెంచుకొని బీసీల సంఖ్యనే గణనీయంగా తగ్గించేసారు. ఎంత పెద్ద కుట్ర! బీసీల సంఖ్య 60% ఉన్నటువంటి బీసీలను 46% తీసుకొచ్చారు. 46% తీసుకొచ్చారు. 50 నుంచి 60% ఉంటుంది బీసీల సంఖ్య. మొత్తం రాష్ట్ర జనాభాలో 50 నుంచి 60% ఉన్నటువంటి బీసీ జనాభాని 46%కి కుదించారు. కులాల వారీగా తీసుకుంటే బీసీలలో ఉన్నటువంటి కులాల కంటే కూడా ఓసీలను ఎక్కువ చూపించేటువంటి ప్రయత్నం చేశారు. కులాల వారీగా చూసుకుంటే రకరకాల కుట్రలు చేసిరు. మమ్మల్ని అడుగుతారా, మమ్మల్ని నిలదీస్తారా అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసిరు. సో కాబట్టి అప్పుడు ఏమైంది? కామారెడ్డి డిక్లరేషన్ మనం ఎప్పుడైతే డిమాండ్ చేసినామో కులగణన పేరుతోటి కులగణన చేసి ఆ కులగణన తప్పులు తడకగా ఉండి బీసీల సంఖ్యను గణనీయంగా తగ్గించేసి బీసీలకు 42% రిజర్వేషన్ ఒక బిల్లు పెట్టి ఆ బిల్లులో చర్చ పెట్టి రెండు ఉభయ సభలు ఆమోదించుకొని గవర్నర్కి పంపించి గవర్నర్ గారు అక్కడ నుంచి ఢిల్లీకి పంపించి ఈ తతంగం అంతా నడిచింది. కానీ బిల్లు అక్కడ పెండింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్త రాగం అందుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తా అని. ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పేసి కొత్త రాగం అందుకుంది. ఈ ఆర్డినెన్స్ నిలబడదా? ఏమనుకుంటున్నారంటే ఎందుకు నిలబడదు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడనీయదు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వమే నిలబడనీయదు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఎందుకు నిలబడనీయదో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ఆర్డినెన్స్ నిన్న ఆల్రెడీ టెక్నికల్ అంశాలన్నీ కూడా చెప్పినాం. ఆర్డినెన్స్ అనేది ఒకవేళ వీళ్ళు తీసుకొస్తే ఎవరో ఒకరు కోర్టుకు పోతే అది రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో తమిళనాడులో 2 సార్లు ఇలాగనే జరిగింది. వాళ్ళు ఆర్డినెన్స్ తెచ్చి 3 సార్లు ఆర్డినెన్స్ రద్దయిపోతే చివరికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి వాళ్ళు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించుకొని 9th షెడ్యూల్లో పెట్టించుకొని వాళ్ళ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించుకున్నారు అని చెప్పేసి మనం నిన్ననే మాట్లాడుకోండి. టెక్నికల్ అంశాలు అన్నీ కూడా ఎందుకు మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు? 42% ఆ రోజు ఓట్ల కోసం మాట్లాడినటువంటి వాళ్ళు, ఓట్ల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలకు ముందు మాట్లాడిన వాళ్ళు ఓట్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికోసం ఈ 42% రిజర్వేషన్ కల్పించలేకపోతా ఉన్నారు? కల్పించడం కోసము ఒక పట్టుదలతోటి ఎందుకు ఫైట్ చేయలేకపోతా ఉన్నారు? కేంద్రం మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ఎక్కడ ఉన్నది? దీని వెనకాల ఫెయిల్యూర్ అందామా, కుట్ర అందామా, రెడ్డి నాయకుల కుట్ర అందామా, ఏందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఏం చేసిరు? బిల్లు అసెంబ్లీలో పెట్టి పాస్ చేయించి గవర్నర్ గారి దగ్గరకు పంపించారు. గవర్నర్ గారు దాన్ని న్యాయ సమీక్ష చేసి అక్కడి నుంచి
కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి గారికి పంపించారు, ఢిల్లీకి పంపించేసారు. ప్రస్తుతానికి ఇది ఇక్కడ పెండింగ్లో ఉన్నది, ఇది పెండింగ్లో ఉన్నది. మరి ఎందుకు ఆ పెండింగ్లో ఉన్నాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వ్యవహారము దీని మీద చర్చ చేయకుండా దేనికోసం ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తూ ఉన్నారు? ఒకసారి మీరు ఇక్కడికి పోయింది ఎప్పుడు? 3 నెలల క్రితం పోయింది, 3 నెలలు అవుతుంది ఢిల్లీకి పోయి కూడా. ఈ 3 నెలల గ్యాప్లో ఒక్కసారి మీరు తిరిగేసి చూడండి. 3 నెలలు వెనకాల మొత్తము డే బై డే, మినిట్ టు మినిట్ చెక్ చేయండి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ బిల్లు కోసము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే దాఖలాలు ఎక్కడ కూడా లేవు. బిల్లు పంపించేసిరు, చేతులు ముడుచుకొని కూర్చున్నారు, టైంపాస్ చేసిరు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోతామని చెప్పిర్రు, అందరం కలిసిపోయి ఢిల్లీలో ధర్నా చేద్దామని చెప్పిర్రు, పార్లమెంటును ఒప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పిర్రు, మోడీ అపాయింట్మెంట్ అడుగుదాము, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మోడీ ఆఫీస్ ముందు, పార్లమెంటు ముందు అందరం కూర్చొని, తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరం కూర్చొని బీసీ బిల్లు కోసం ఫైట్ చేద్దామని చెప్పిర్రు. బీసీ బిల్లును వ్యతిరేకించినటువంటి పార్టీలను రాష్ట్రంలో బొందబెడదామని చెప్పిర్రు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకు ఈ రకంగా కార్యాచరణ రూపొందించలేదు? ఎందుకు ఈ రకంగా 3 నెలలు సమయం వేస్ట్ చేసి టైంపాస్ ఎందుకు చేసిరు? దేనికోసం చేసిరు? ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించడము రేవంత్ రెడ్డి గారికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రెడ్డి నాయకులకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. అలా జరిగితే వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడిపోతుంది. ఈ అగ్రకుల ఆధిపత్య ఉనికి ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి ఈ బీసీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ కావాలనే తాత్సారం చేసింది. పేరుకు మాత్రమే మేము ఏదో చేస్తున్నామని చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ అసెంబ్లీలో రకరకాల డ్రామాలు చేసి ఢిల్లీకి పంపించేసి చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతోటి కొత్త డ్రామా చేస్తూ ఉన్నారు. పాపం ఇందులో ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలు, బీసీ మంత్రులు కూడా ఇందులో బలైపోతూ ఉన్నారు. రేపు బీసీ సమాజం ముందు వాళ్ళే దోషులుగా నిలబడబోతూ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. 3 నెలల సమయంలో ఒక్క చిన్న కార్యక్రమం చేపట్టిండా? ఆందోళన చేస్తామని చెప్పారు, రకరకాలు చెప్పారు, ఏమైనా చేసిరా? ఏం చేయలే. ఢిల్లీలో కనీసం అపాయింట్మెంట్ కూడా అడగలేదు, మేము అందరం తీసుకొస్తాము అని చెప్పేసి. ఇగో ఈ రకంగా మోసం చేసుకుంటా వచ్చిండ్రు. ఇక రాహుల్ గాంధీ ఏమో ఇక బీసీల రిజర్వేషన్ మీద, కులగణన మీద, ఈ అన్నిటి మీద రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము దేశానికే రోల్ మోడల్, మా రాష్ట్రం, మేము వెళ్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఇగో మేము ఇట్లా చేసినాం అని చెప్పేసి పార్లమెంట్లో గప్పాలు కొడతారు. కానీ ఇక్కడ జరిగేటువంటి దుర్మార్గం ఈ రకంగా ఉన్నది. దేనికి, ఎందుకు ఇదంతా? మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని బీసీలు బలంగా తీసుకుపోతున్నారు. కాబట్టి మేమెంతో మాకంతా అంటే మా జనాభా ఎంత ఉన్నదో మాకంత రిజర్వేషన్ కల్పించాలి, మా జనాభా ఎంత ఉన్నదో మాకంత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి, మా జనాభా ఎంత ఉన్నదో మాకంత శాతము మా ఉద్యోగాలు మాకు కల్పించాలని చెప్పేసి బీసీ సమాజం డిమాండ్ చేస్తుంది. కాబట్టి